నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు హిందూ శ్మశాన వాటికలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శుభ స్వీకరణ భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాల్లో నడిపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. శ్మశాన వాటికలో భవన నిర్మాణానికి ఎంపీ నిధులతో 25 లక్షల రూపాయల నిధులను వెచ్చించింది నిర్మించనున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై తమను ఎప్పుడైనా కలవచ్చని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 మంది ప్రజలు తమ ఇంటికి నిత్యం వస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని వెల్లడించారు. సహాయం చేస్తే ఇక్కడ మల్టీ స్టోరేజ్ 3 అంతస్తులు నిర్మాణం చేయాలి. ప్రతి బుధవారం, గురువారం రోజు 5 తెలుసు. మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో, ఎక్కడైతే లైట్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ అన్ని ప్రతి వార్డులో కూడా పని మొదలు పెట్టున్నాం. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైడనింగ్ చేసుకున్న రోడ్డు కూడా 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని కోరగా 8 కోట్లు శాంక్షన్ చేపించారు. అది కూడా తొందరలోనే మనం ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఇవన్నీ కూడా ప్రస్తుతం మన గవర్నమెంట్ అభివృద్ధి, సంక్షేమం అనే 2 పదాల మీదనే నడిపిస్తున్నారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి ఎట్లో చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రులు ముందుకు తీసుకుపోతున్నారు. సో మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చేయి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు. మీ అందరికి కూడా ఇప్పటికి కూడా చూస్తుంటా మన కోర్ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు రోజు ఒక 200 మంది తక్కువ లేకుండా సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు. అదే కరెక్ట్. రావడం, ఏదైనా పనులుంటే చెప్పడం, చేయించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. ఎవరు కూడా దానికి మొహమాట పడి మనం అడిగేది ఎందుకు అనుకూలతలు లేకుండా సమస్యలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా తీసుకురండి మీ ఎమ్మెల్యే గారి. సో అందరికి కూడా ధన్యవాదాలు. ఇది ఎంత తొందరగా కడితే ఈ కైలాస భూమి కమిటీ చైర్మన్ కూడా మన మలన్న మీ అందరూ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.